ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల కుంభరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశి వారికి ప్రారంభములుగా అయితే అర్ధాష్టమ రాహువు అష్టమ స్థానంలో 17వ తారీఖు వరకు రవి బుధులు, 21వ తారీఖు వరకు కుజుడు కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. అయితే ప్రారంభములుగా అయితే రాజ్యమందు శుక్రుడు కేతువు, వ్యయస్థానం ముందు శని గురులు. ఒక రకంగా ఈ నెల కొంత సామాన్యంగా ఉన్నది. 17వ తారీఖున భాగ్యంలోకి రవి మార్పు కొంత నెత్తిమించి గత 2 నెలలుగా మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, మానసికంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా కొంత తొలగుతాయి. అయితే వ్యక్తిగత జాతకంలో మంచి యోగం కనుక ఉండి ఉంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. ఏదో రకంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే చేస్తుంది. ఎందువల్లంటే రవి కుజులు కలయిక అతి కొద్ది రోజులే. 17వ తారీఖు నుంచి రవి మారిపోతున్నారు. 21వ తారీఖు నుంచి కుజుడు మారిపోతున్నారు. రాజ్యస్థానం ముందు శుక్రకేతువులు యోగదాయకంగానే ఉన్నారు కాబట్టి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. ఎందువలనంటే జాతకంలో బలం లేదు కాబట్టి, గోచారంలో బలం లేదు కాబట్టి ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. అందువలన వ్యక్తిగత జాతకంలో శుభయోగాలు కనుక ఉండి ఉంటే, శుభకరమైనటువంటి దశ జరుగుతూ ఉంటే ఈ సమస్యలు ఏవి కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా అంటుకోనట్టుగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. సమస్యకి ఎంత సమస్యనైనా సరే మీరు జయించగలుగుతారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీకు వజ్రాయుధం లాంటి రెమెడీ ఏమిటంటే మీ యొక్క సహనమే మిమ్మల్ని మీకు ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. ఏమాత్రం ప్రతి విషయంలోనూ కూడా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్స్థానం మీద రవికుజుల యొక్క దృష్టి, శనీశ్వరుని యొక్క దృష్టి, గురుడితో కలిసిన శని దృష్టి, ఇవన్నీ కూడా వాక్స్థానం మీద ఉండడం వల్ల అంటే ఏదైనా ఒక పని మీరు మొదలు పెడితే మీరు మాట ఇచ్చేస్తారు, నేను ఈ పని పూర్తి చేస్తాను అని. ఆ సమయానికి ఆ పని పూర్తి అవ్వక అహోరాత్రులు ఆ పని గురించి కష్టపడి పని పూర్తి చేయాలనేటువంటి ఒత్తిడితో మీరు నిద్ర లేక వ్యక్తిగతమైనటువంటి అలసిపోయి అలసట బాగా మిమ్మల్ని వెంటాడుతుందని చెప్తున్నాను. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 8వ స్థానంలో రవి కుజుల కలయిక, దానికి తోడు వ్యయమందు ఉన్నటువంటి గురుడు ఆ రవి గురుల్ని చూడడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్స్థానం అనుకూలంగా లేదు కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు జాగ్రత్త. మీ యొక్క మాటలను రికార్డు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది. కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎదుటి వ్యక్తులు అందరినీ కూడా నమ్మవద్దు. మోసపోయేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో కానీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలను బహిర్గతం చేసి బ్లాక్మెయిల్ కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎందువల్లంటే రాస్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు బలం లేదు కాబట్టి, ఉన్న గురుడు కూడా వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సినటువంటి సమయం
అదే నెలాఖరు వచ్చింది అంటే చాలా వరకు సమస్యల్ని 21వ తారీఖు నుంచి మళ్ళీ కుజుడు మారిపోతారు, 17 నుంచి రవి మారుతారు. కాబట్టి కొంత మానసికంగా అభివృద్ధి కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా పరిస్థితులు మీ కంట్రోల్లో లేవు. జాతక గ్రహస్థితులు ఏవి కూడా శుభయోగంగా లేవు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ, ఉద్యోగస్తులకు మాత్రం విపరీతమైనటువంటి పని ఒత్తిడి. అహోరాత్రుల్లో కష్టపడ్డా, మీరు ఎంత కష్టపడి పని చేసినా మీ క్రెడిట్ని ఇంకొకరు తీసేసుకుని వాళ్ళతో నేనే పని చేయించాను, నా వల్లే వాళ్ళు పని నేర్చుకున్నారు, నా వల్లే వాళ్ళు పని చేశారు అని మిమ్మల్ని ఎదుర వ్యవహారంలోకి వచ్చేటప్పటికీ మిమ్మల్ని చాలా చిన్నచూపుగా చూసి వాళ్ళే మీ యొక్క పని, మీ యొక్క ఆనందాన్ని కూడా వాళ్ళు మింగేస్తున్నారని మీకు తెలుసుకుని మీరు చాలా బాధపడతారు. రాబోయేటువంటి రోజుల్లో గురు మార్పు, మళ్ళీ రాహువు కూడా తొందరలో మారబోతున్నారు. ఇవన్నీ కూడా మీకు జయాన్ని ప్రసాదిస్తాయి, ముందుకు దూసుకెళ్ళగలుగుతారు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అంచనా వేసే ముందు చాలా జాగ్రత్త. ప్రతినిత్యము కూడా దశరథకృత శనీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. విశేషమైనటువంటి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి, రాహువు మీకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అమ్మవారి ఆరాధన మీకు అత్యద్భుతంగా మిమ్మల్ని యోగదాయకంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. ప్రతినిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చేసుకోండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని విజయపథంలో మీకు ముందుకు తీసుకువెళ్ళగలుగుతాయి. దశరథకృత శని స్తోత్రం పారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఈ రాశి వారికి హనుమంతుడు చాలా యోగదాయకంగా అనుగ్రహిస్తారు. కాబట్టి హనుమత్ రక్షా కవచాన్ని చదువుకోవడం, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం, అదే దుర్గా క్షమాపరాధ స్తోత్రాన్ని చదువుకోవడం, లేదా దుర్గా సూక్తాన్ని పారాయణ చేయడం, ఇవన్నీ కూడా మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని చాలా ధైర్యంగా ఉంచి జరుగుతున్నటువంటి సమస్యలు ఏవి కూడా జటిలం అవ్వకుండా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చు స్థానంలో బలమైనటువంటి గ్రహాలు ఉండడం వల్ల ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఎంత తెచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏమైంది, సంపాదించిందంతా ఏమైంది అని మీరు అనుకుంటారు, చూస్తే ఏం కనపడదు. ఇదంతా కూడా ఖర్చు. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుశనుల కలయిక వల్ల ఆ విధంగా అనిపిస్తుంది. కొంత మానసికంగా బాధ కలిగినప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో జరుగుతున్నటువంటి గ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంది. వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి శుభయోగాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపెడతాయి. గోచార ప్రభావం మీకు 10వ వంతు కిందే లెక్క వేసుకోండి. వ్యక్తిగత జాతక పరిశీలన ఈ నెలలో ఖచ్చితంగా చేయించుకోండి. జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలను బట్టి మీ యొక్క జీవితం అంతా కూడా నిర్దేశింపబడి ఉంటుంది. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఏం చదువుకుంటే మంచిది, ఏ పూజ చేస్తే మంచిది, ఏం దానం చేస్తే మంచిది, లేదా నిత్యం ఏ పారాయణ చేస్తే మంచిది, ఇవన్నీ కూడా నిర్దేశింపబడతాయి. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన మీకు చాలా అవసరం ఈ నెలలో. ఏది ఏమైనప్పటికీ కూడా శుభయోగం కనపడుతోంది, శుభాశుభ మిశ్రమంగా కనపడుతోంది. తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా విజయపథంగా మీకు ముందుకు వెళ్తాయి, ఆలోచన దిశగా అడుగులు పడతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా సక్రమంగా ఉండాలి అంటే మౌనం చాలా అవసరం. ఎందువల్లంటే వాక్స్థానం మీద ఉండేటువంటి కుజరవి యొక్క ప్రభావం చాలా స్పీడ్గా ఉంటుంది. మాట విసురుగా వస్తుంది. అయ్యో నేను అన్నానే అని మీరు బాధపడతారు. కాబట్టి ఇవి లేకుండా ఉండాలంటే మీరు కంట్రోల్గా ఉండడం చాలా మంచిది. ఆచితూచి నిర్ణయాలు చేసుకుంటూ నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుని విజయపథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.